హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ బై అలీ సార్. ఈరోజు సెషన్లో మనము సైన్ కన్వెన్షన్ గురించి, ఆ తర్వాత మ్యాగ్నిఫికేషను, లెన్స్ ఫార్ములా వీటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. ఈ సైన్ కన్వెన్షను మనకి ఆబ్జెక్టు ఇమేజ్, ఫోకల్ లెంగ్త్ వాటికి మనం ప్లస్ మైనస్ అనేది డిపెండింగ్ అపాన్ ద పొజిషన్ ఆఫ్ ద లెన్స్ అండ్ మిర్రర్ అండ్ రిమైనింగ్ ఆల్ వీ హ్యావ్ టు డిస్కస్. ఈ సైన్ కన్వెన్షన్ వాడకపోతే మనము ఈ న్యూమరికల్స్ అన్నీ కూడా రాంగ్ వస్తాయి. అయితే దాంతోపాటుగా మనకి ఎగ్జామ్లో ఈ సైన్ కన్వెన్షన్ గురించినటువంటి రూల్స్ రాయమని అడుగుతారు. దాంతోపాటు మనం ఏం చేద్దామంటే ఈ సైన్ కన్వెన్షన్ని షార్ట్ ఫామ్లో కూడా డిస్కస్ చేద్దాం. సో మొట్టమొదట వాట్ ఆర్ ద రూల్స్ ఆఫ్ సైన్ కన్వెన్షన్. సో ద రూల్స్ ఆఫ్ సైన్ కన్వెన్షన్. సో సైన్ కార్టేషియన్ ఫార్మ్ ఆఫ్ సైన్, న్యూ కార్టేషియన్ ఫార్మ్ ఆఫ్ సైన్ కన్వెన్షన్ అంటారు. దాంట్లో మొట్టమొదటి రూల్ 1, ఆల్ ద ఆబ్జెక్ట్స్ షుడ్ బి కెప్ట్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద మిర్రర్. అంటే ఇప్పుడు మనం దీన్ని ఒక కాన్కేవ్ మిర్రర్ కింద తీసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ ఈ మిర్రర్ అది కాన్కేవ్ కావచ్చు, కాన్వెక్స్ కావచ్చు. ఆబ్జెక్ట్ని ఎప్పుడు కూడా మనము ఎటువైపు ప్లేస్ చేయాలి అంటే కనుక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద మిర్రర్. సో దీన్ని పోల్ అంటాం మనం. ఇదేమో సి, ఇదేమో ఎఫ్. సో ద ఫస్ట్ రూల్ ఏంటంటే ఆబ్జెక్ట్ షుడ్ బి ప్లేస్డ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద మిర్రర్. సో ఆబ్జెక్ట్ ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. సెకండ్ వన్, ఆల్ ద వాల్యూస్ షుడ్ బి టేకెన్ ఫ్రమ్ ది పోల్. All the values should be calculated from the pole. అంటే అన్ని వాల్యూస్ని కూడా మనం పోల్ నుంచి క్యాలిక్యులేట్ చేయాలి. మూడోది, లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద lens values should be negative. అంటే ఇప్పుడు మనం ఎటువైపు తీసుకున్నాం అనుకోండి. ఎటువైపు తీసుకుంటే కనుక మనము ఇక్కడ ఏం తీసుకోవాలి అంటే కనుక ఇక్కడ నుంచి మనం ఎట్లా తీసుకుంటే కనుక దాన్ని నెగిటివ్ తీసుకోవాలి. ఒకవేళ లోపలికి తీసుకుంటే అప్పుడు దాన్ని పాజిటివ్ తీసుకోవాలి. రైట్ సైడ్ ఆఫ్ ద మిర్రర్, ఇది రెండింటికి ఒకటే వస్తుంది. లెన్స్కి, మిర్రర్కి మనకి ఒకటే వస్తుంది. సో రైట్ సైడ్ ఆఫ్ ద మిర్రర్ వాల్యూస్ షుడ్ బి పాజిటివ్. ఆ తర్వాత వాల్యూస్ above the principal axis should be positive. Values below the principal axis should be negative. సో ఇవి వాల్యూస్ బేసికల్గా మనం తీసుకోవాల్సినటువంటి రూల్స్ ఫర్ ద సైన్ కన్వెన్షన్. ఇక్కడ మనకి దీన్ని తీసుకుంటే హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇది పాజిటివ్ ఉండాలి. ఒకవేళ ఇమేజ్ ఇక్కడ ఏర్పడితే కనుక దీన్ని హైట్ ఆఫ్ ద ఇమేజ్ అనుకుంటాం, దాన్ని నెగిటివ్ అనుకుంటాం. సో మనకి ఇవన్నీ కూడా సైన్ కన్వెన్షన్ అని చెప్పేసి తీసుకుంటాం. మరి కాన్వెక్స్ మిర్రర్ కూడా మనం ఇదే ప్రొసీజర్ని అడాప్ట్ చేసుకుంటాం. ఇప్పుడు మనకి ఈ సైన్ కన్వెన్షన్ ప్రకారం ఈ కాన్కేవ్ మిర్రర్కి, కాన్వెక్స్ మిర్రర్కి వాల్యూస్, సైన్ కన్వెన్షను వాల్యూస్ చూద్దాం. కాన్కేవ్, కాన్వెక్స్ బాగా ఇంపార్టెంట్. ఇది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యు. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మనం ఎప్పుడూ కూడా ఆబ్జెక్ట్ని అది కాన్కేవ్ మిర్రర్ అయినా, కాన్వెక్స్ మిర్రర్ అయినా లెఫ్ట్ సైడే ప్లేస్ చేస్తాం. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద మిర్రర్ అన్నీ కూడా నెగిటివ్ తీసుకోవాలి. అండ్ సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ నెగిటివ్ అవుతుంది కాన్కేవ్కి, కాన్వెక్స్ కూడా నెగిటివే అవుతుంది. ఆ తర్వాత ఈ కాన్కేవ్ మిర్రర్కి ఇమేజ్ డిస్టెన్స్ అంటే ఇప్పటికల్లా మనకి ఇప్పుడు కాన్కేవ్ మిర్రర్ తీసుకుంటే
ఈ కాన్కేవ్ మిర్రర్కి ఇమేజ్ ఎటువైపు ఏర్పడుతుంది, లెఫ్ట్ సైడ్ ఏర్పడుతుంది. అందువల్ల దీన్ని ఏంటంటే నెగిటివ్గానే తీసుకుంటాం. సో మరి కాన్వెక్స్ మిర్రర్ అయితే కనుక ఇమేజ్ మిర్రర్ లోపల ఏర్పడుతుంది. రైట్ సైడ్ ఆఫ్ ద లెన్స్ పాజిటివ్ తీసుకుంటాం, అందువల్ల ఇవి పాజిటివ్స్. మరి దీనికి ఫోకాల్ లెంగ్త్ అయితే కనుక మనకి ఎలా వస్తుంది? ఫోకాల్ లెంగ్త్ కాన్కేవ్ మిర్రర్కి లెఫ్ట్ సైడ్ ఏర్పడుతుంది మిర్రర్కి, అందువల్ల దాన్ని కూడా నెగిటివ్గా తీసుకుంటాం. ఇది కాన్వెక్స్ మిర్రర్కి అయితే కనుక ఇక్కడ సైన్ కన్వెన్షన్ ప్రకారము ఫోకస్ అనేది ఫోకాల్ లెంగ్త్ రైట్ సైడ్ ఏర్పడుతుంది, అందువల్ల దాన్ని మనము పాజిటివ్గా తీసుకుంటాం. సో మనకి ఈ ఎలా వస్తున్నాయి అన్నది ఒక ఇల్లుస్ట్రేషన్ ద్వారా చూద్దాం. సో మొట్టమొదట ఇది కాన్కేవ్ మిర్రర్. ఇది కాన్కేవ్ మిర్రర్ అయితే కనుక దీంట్లో మనం కనుక ఆబ్జెక్ట్ని ఇక్కడ తీసినాం అనుకోండి, సో మనకి ఇక్కడ నుంచేసి మనం ఏం చేస్తాం, దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని పోల్ అని చెప్పేసి అనుకుందాం. ఆ తర్వాత ఇక్కడేమో ఫోకస్ ఉంది, ఇక్కడేమో ఇక్కడ లెఫ్ట్ సైడు మనం ఆబ్జెక్ట్ ప్లేస్ చేసాం. సో మొట్టమొదట ఏమవుతుంది, ఇక్కడ నుంచేసి ఇక్కడికి వస్తుంది. సో మనం దీన్ని ఇక్కడ కన్వర్జింగ్ అవుతుంది కదా, దాన్ని మనం ఫోకాల్ లెంగ్త్ అని చెప్పేసి అనుకుంటాం. ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ నుంచేసి ఇది ఆబ్జెక్ట్ ఓ అనుకుందాం. ఓ నుంచి పీని ఎటువైపు ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి -u తీసుకుంటాం. అదే ఫోకాల్ లెంగ్త్ అంటే కనుక అది కూడా ఎటు ఏర్పడుతుంది, ఇక్కడ కన్వర్జింగ్ ఇక్కడ అవుతుంది కదా, అందువల్ల ఫోకస్ కూడా మైనస్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకోరే తీసుకుంటాం, ఈ రెండు కూడా ఇట్లా వస్తుంది. సో ఇక్కడ అనేది ఇమేజ్ ఇక్కడ ఏర్పడుతుంది. సో ఇది ఇమేజ్, ఇది కూడా ఎక్కడ ఏర్పడింది, లెఫ్ట్ సైడ్ ఏర్పడింది, అందువల్ల అన్నీ కూడా నెగిటివ్ వస్తాయి. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కాన్కేవ్ గుర్తుపెట్టుకోవాలి, ఫండమెంటల్. కాన్కేవ్ లెన్స్కి కాన్కేవ్ మిర్రర్కి UVF ఎవ్రీథింగ్ నెగిటివ్. ఒక ఎక్సెప్షనల్ కేసు ఉంటుంది. ఇమేజ్ కనుక ఆబ్జెక్ట్ కనుక ఫోకస్కి పోల్కి మధ్యలో పెడితే అప్పుడు ఇమేజ్ ఇన్సైడ్ ద మిర్రర్ ఏర్పడుతుంది, అప్పుడు పాజిటివ్ వస్తుంది ఇమేజ్ డిస్టెన్స్, మిగిలిన నెగిటివ్ వస్తాయి మళ్ళీ. ఓకేనా? సో అది ఎక్సెప్షనల్ కేసు, అది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్లో, మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఇలాగ ఉంటుంది. మరి కాన్వెక్స్ మిర్రర్ చూద్దాం ఇప్పుడు. సో కాన్వెక్స్ మిర్రర్ తీసుకుంటే, సో దిస్ ఈజ్ ద కాన్వెక్స్ మిర్రర్. ఇక్కడ మనం కాన్వెక్స్ మిర్రర్ తీసుకుందాం. ఆ తర్వాత ఇక్కడేమో మనకి C ఉంటుంది, ఇక్కడ పోల్ ఉంటుంది. ఒకవేళ ఆబ్జెక్ట్ కనుక ఇక్కడ ప్లేస్ చేసాం, దీన్ని OP లెఫ్ట్ సైడ్ ఉంది కదా, అందువల్ల నెగిటివ్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. మరి ఇక్కడ మనం తీసుకున్న తర్వాత మనం ఆబ్జెక్ట్ని ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ తీసుకుంటే ఇది ఇట్లా వెళ్తుంది, అందువల్ల మనకి ఇది ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఫోకస్, ఇది ఫోకస్, దీన్ని ఏమంటాం మనం ఫోకల్ లెంగ్త్. ఫోకల్ లెంగ్త్ రైట్ సైడ్ ఉంది కాబట్టి మిర్రర్కి రైట్ సైడ్ ఉన్న వాటిని పాజిటివ్ తీసుకుంటాం, సో అది పాజిటివ్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ మనం దీన్ని ఇమేజ్ డ్రా చేయాలనుకోండి, ఇక్కడ నుంచేసి మనకి ఆబ్జెక్ట్ ఇలా వస్తుంది, అప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ నుంచేసి మనం ఈ విధంగా తీసుకుంటాం. సో ఇది ఇమేజ్ అవుతుంది, ఇమేజ్ రైట్ సైడ్ ఏర్పడింది, అందువల్ల మనకి ఇమేజ్ డిస్టెన్స్ పాజిటివ్ అవుతుంది. ఓకేనా? సో ఈ విధంగా మనకి ఏంటంటే ఇవి గుర్తుపెట్టుకోవాలి. లెఫ్ట్ సైడ్ ఉన్న వాటినేమో నెగిటివ్గా తీసుకుంటాం, రైట్ సైడ్ ఉన్న వాటినేమో పాజిటివ్గా తీసుకుంటాం. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి అన్న. ఓకే, రైట్. ఆ తర్వాత ఈ సైన్ కన్వెన్షన్ అయిపోయిన తర్వాత ఈ నెక్స్ట్ టాపిక్ మనం ఏంటంటే ఒకసారి మనము మిర్రర్ ఫార్ములాని డిస్కస్ చేద్దాం. మిర్రర్ ఫార్ములా ఏంటంటే మనకి మేజర్గా న్యూమరికల్స్ని సాల్వ్ చేయడం కోసం వాటిని మనం ప్రాక్టీస్ చేయాలి, మిర్రర్ ఫార్ములాని. ఆ తర్వాత మిర్రర్ ఫార్ములా చాలా సింపుల్గా ఉంటుంది, ఎక్కువ డిఫికల్టీ ఏమి ఉంటుంది దీంట్లో. మిర్రర్ ఫార్ములా మనకి 1/f ఈజ్ ఈక్వల్ టు 1/u ప్లస్ 1/v. దీంట్లో F అంటే కనుక ఫోకల్ లెంగ్త్, U అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్, V అంటే కనుక ఇమేజ్ డిస్టెన్స్. సో దీంట్లో ఏం చేస్తారంటే U V ఇచ్చి F కనుక్కోమనొచ్చు, F U ఇచ్చేసి V కనుక్కోమనొచ్చు. ఇంకో సిచ్యుయేషన్లో ఏం చేస్తారంటే ఫోకల్ లెంగ్త్ ఇవ్వకుండా రేడియస్ ఇస్తారు. R ఈజ్ ఈక్వల్ టు TF ఫార్ములా, దాన్ని బట్టి మనం F ఈజ్ ఈక్వల్ టు R/2 అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఆ విధంగా మనకి ఏంటంటే మిర్రర్ ఫార్ములా ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు మనకు చాలా ఇంపార్టెంట్ మ్యాగ్నిఫికేషన్. సో వాట్ ఈస్ మెంట్ బై మ్యాగ్నిఫికేషన్?
మ్యాగ్నిఫికేషన్కి బేసికల్గా మనము m అనే లెటర్తో ఎక్స్ప్రెస్ చేస్తాం. దాన్ని -v/u అనుకుంటాం, లేకపోతే హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఈ విధంగా మన ఫార్ములాని తీసుకుంటాం, హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. అయితే మ్యాగ్నిఫికేషన్ అవసరం ఏంటి, మ్యాగ్నిఫికేషన్ డెఫినేషన్ ఏంటి? మ్యాగ్నిఫికేషన్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, ఒక రే ఒక మిర్రర్ గుండా ట్రావెల్ చేసినప్పుడు ఆ ఆబ్జెక్టు యొక్క ఇమేజ్ని ఈ మిర్రర్ ఏర్పరుస్తుంది. ఆ ఇమేజ్ అనేది ఎంత ఎక్స్టెండ్ అయింది ఆబ్జెక్ట్ కన్నా కూడా, అది ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా తెలుసుకోవడం కోసం మనం మ్యాగ్నిఫికేషన్ని వాడుకుంటాం. మ్యాగ్నిఫికేషన్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ఇమేజ్ యొక్క చేంజ్ని, అది ఏమైనా చేంజ్ అయినా కావచ్చు, అది ఎక్కువ వచ్చు తక్కువ వచ్చు, దాన్ని తెలుసుకోవడం కోసం మనం మ్యాగ్నిఫికేషన్ తీసుకుంటాం. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ మ్యాగ్నిఫికేషను. సో వాట్ ఈస్ మెంట్ బై మ్యాగ్నిఫికేషన్? ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ హైట్ ఆఫ్ ద ఇమేజ్ టు ద హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. అదర్వైజ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద మ్యాగ్నిఫికేషన్? టు ఫైండ్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ఇమేజ్. మనం ఆ తర్వాత ఈ మ్యాగ్నిఫికేషన్ ద్వారా మనం ఏం కనుక్కోవచ్చు? మ్యాగ్నిఫికేషన్ వాల్యూ తెలిస్తే అది ఆ ఇమేజ్ అనేది మనకి అది రియలా వర్చువలా, లేకపోతే అది మ్యాగ్నిఫైడ్ ఇమేజా, అది ఎన్లార్జ్డ్ ఇమేజా, లేకపోతే డిమినిష్డ్ ఇమేజా, లేకపోతే ఈక్వల్ ఇమేజ్ అనేది తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? ఈ సిచ్యుయేషన్ చూద్దాం. సో మొట్టమొదట మనం కనుక ఎం కనుక నెగిటివ్ అయితే, మ్యాగ్నిఫికేషన్ వాల్యూ నెగిటివ్ అయిందనుకోండి, అప్పుడు మనకు వచ్చేటువంటి ఇమేజ్ ఏమవుతుంది అంటే కనుక అది ఒక కాన్వెక్స్ మిర్రర్ అవుతుంది. కాన్వెక్స్ మిర్రర్. అదే మ్యాగ్నిఫికేషన్ కనుక పాజిటివ్ అనుకోండి, అదేమవుతుంది? కాన్వెక్స్ మిర్రర్. ఆ తర్వాత వర్చువల్ ఇమేజ్ ఏర్పడుతుంది. వర్చువల్ ఇమేజ్. సో అక్కడ వర్చువల్ ఇమేజ్ అంటే అది ఏమవుతుంది అంటే కనుక వర్చువల్ ఇమేజ్ అది కాన్వెక్స్ మిర్రర్ అవుతుంది. కాన్వెక్స్ మిర్రర్. లేకపోతే కనుక వర్చువల్ ఇమేజ్ రెండింటితో ఏర్పడుతుంది కదా, వర్చువల్ కాన్వెక్స్ మిర్రర్, లేకపోతే కనుక కాన్కేవ్ మిర్రర్, ఏదైనా కావచ్చు. ఇది మాత్రం పాజిటివ్ అయితే అది ఏమవుతుంది? నెగిటివ్ అయితే కనుక అది కాన్కేవ్ మిర్రర్ అవుతుంది. దాంతోపాటుగా అది ఎటువంటి ఇమేజ్ ఏర్పడుతుంది అంటే కనుక ఖచ్చితంగా అది రియల్ ఇమేజే ఏర్పరుస్తుంది. ఓకేనా. సో మ్యాగ్నిఫికేషన్ కనుక నెగిటివ్ అయితే అది కాన్కేవ్ మిర్రరు, అది రియల్ ఇమేజ్ ఏర్పరుస్తుంది. అండ్ మ్యాగ్నిఫికేషన్ పాజిటివ్ అనుకోండి, వర్చువల్ ఇమేజ్. ఈ వర్చువల్ ఇమేజ్ అనేది కాన్వెక్స్ మిర్రర్తో ఏర్పడుతుంది, కాన్కేవ్ మిర్రర్తో కూడా ఏర్పడుతుంది. ఓకేనా. సో అది ఆ తర్వాత మ్యాగ్నిఫికేషన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు +1 అనుకోండి, అది ఏమవుతుంది అంటే కనుక అది ప్లేన్ మిర్రర్ అవ్వచ్చు, ప్లేన్ మిర్రర్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేం అవ్వచ్చు అంటే కనుక అది కాన్కేవ్ మిర్రర్ కూడా కావచ్చు. కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ ఎందుకని కాన్కేవ్ మిర్రర్ అవుతుంది? ఆబ్జెక్ట్ని కనుక మనము సి దగ్గర ప్లేస్ చేసామనుకోండి, సో ఇది ఆబ్జెక్ట్ని సి దగ్గర ప్లేస్ చేస్తే ఇమేజ్ కూడా సి దగ్గర ఏర్పడుతుంది. హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద ఇమేజ్. మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ప్రకారము HI/HO కదా, అందువల్ల ఏమవుతుంది? ఒకవేళ ఇది 4 మీటర్స్ ఇది 4 మీటర్స్ అనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుంది? అక్కడ మనకు వచ్చేటువంటి వాల్యూ HI/HO అవుతుంది. సో మనకి ఏమవుతుందంటే అది +1 అవుతుంది. సో దాన్ని మనం ఆ విధంగా తీసుకుంటాం. ఓకేనా. M ఈజ్ ఈక్వల్ టు +1. మరి ప్లేన్ మిర్రర్ అయితే కనుక మనకి ఎందుకని ప్లేన్ మిర్రర్ అయితే +1 అవుతుంది అంటే కనుక మనకి ప్లేన్ మిర్రర్ తీసుకుంటే, ప్లేన్ మిర్రర్లో మనం కనుక ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాం అనుకోండి, సో దిస్ ఈజ్ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ని ప్లేస్ చేసాం. ప్లేస్ చేసినప్పుడు మనకి ఇది ఎంత దూరం, దీన్ని ఏమనుకుంటాం మనం? ఆబ్జెక్ట్ డిస్టెన్స్. సో ఇదేమవుతుంది? ఇది ఇమేజ్ డిస్టెన్స్. సో ఇది ఇమేజ్ డిస్టెన్స్ అయితే మనకి ఇదేమవుతుంది? ఇది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ని యూతో ఎక్స్ప్రెస్ చేస్తాం కదా, ఇది ఇమేజ్ డిస్టెన్స్. M ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది? -v/u. దీని ప్రకారం మైనస్, ఆ తర్వాత రైట్ సైడ్ ఉంది కాబట్టి మైనస్ ఉంటుంది. అదే రైట్ సైడ్ ఉంటే కనుక ఇది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి మైనస్ u. సో ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు v/u వస్తుంది. అయితే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనేది ఇమేజ్ డిస్టెన్స్ అవుతుంది.
ఎందుకంటే మిర్రర్కి ఎదురుగా ఆబ్జెక్ట్ ఎంత దూరంలో ఉంటుందో ఇమేజ్ కూడా అంతే దూరంలో ఉంటుంది. అందువల్ల మనం v/v తీసుకోవచ్చు, +1 అని చెప్పేసి తీసుకోవచ్చు. సో కాన్కేవ్ మిర్రర్లో కూడా అట్లాగే ఏర్పడుతుంది. సో మనం ఏంటంటే ఇక్కడ ఆబ్జెక్ట్ మనకి ఇదే ఫార్ములాని మనం తీసుకుంటాం. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనకి మ్యాగ్నిఫికేషన్ ప్లేన్ మిర్రర్కి కాన్కేవ్ మిర్రర్కి +1 అవుతుంది. ఇది ఎలాగో చూద్దాం. ఇక్కడ ప్లేన్ మిర్రర్ తీసుకున్నాం అనుకోండి. సో -v/u తీసుకుందాం. -v/u దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మైనస్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏర్పడింది కాబట్టి మనం మైనస్ తీసుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ మనము దీని విధంగా తీసుకుంటే అప్పుడు మళ్ళీ ఏమవుతుంది, మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. m/v/u. సో m+1 అనేది అది ప్లేన్ మిర్రర్ అవుతుంది, దాంతోపాటుగా కాన్కేవ్ మిర్రర్ కూడా అవుతుంది. ఒకవేళ m=1 అయితే, m=1 అయితే కనుక అటువంటి అది ఆ ఇమేజ్ అనేది మనకి వర్చువల్ m=+1 అంటే కనుక మనము దీంతో పాటుగా మనం ఇంకో ఇన్ఫర్మేషన్ ఏం తీసుకోవచ్చు అంటే కనుక అది ఇక్కడ మనం తీసుకున్నటువంటిది m=+1 అనుకోండి. m=+1 అయితే కనుక అది ఎటువంటి ఇమేజ్ ఏర్పడుతుంది, సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇది వస్తుంది. ఒకవేళ m=1, m అనేది మ్యాగ్నిఫికేషన్ అనేది 1 కన్నా ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు ఎలా వస్తుంది అంటే కనుక m=1 అయితే కనుక మనకి యాజ్ ఫర్ ద ఫార్ములా m=hi/ho. సో ఈ ఫార్ములా ప్రకారం m=hi/ho. సో ఇది >1 అయిందంటే మనకి ఏమైనట్టు, ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఇక్కడ ఈ hi వాల్యూ >ho అన్నట్టు, హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఇస్ హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. అప్పుడే కదా m=1 అవుతుంది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు, ఇక్కడ మనకు వచ్చేటువంటి సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ మ్యాగ్నిఫైడ్. సో మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అనేది వస్తుంది. ఇది ఎలా వస్తుంది అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక ఆబ్జెక్ట్ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, హైట్ ఆఫ్ 4 మీటర్స్ అనుకోండి, ఇది హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఒకవేళ మనకి ఇమేజ్ కనుక 8 మీటర్స్ ఏర్పడింది అనుకోండి, సో హైట్ ఆఫ్ ద ఇమేజ్. సో మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ప్రకారం hi/ho కదా, సో ఇదేమో హైట్ ఆఫ్ ద ఇమేజ్. సో 8/4 అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 విచ్ ఇస్ >1. ఓకేనా. దీనికి ఆపోజిట్ తీసుకుందాం. ఒకవేళ m=1 అనుకోండి, అప్పుడు సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ డిమినిష్డ్, సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ డిమినిష్డ్, ఇమేజ్ ఈజ్ డిమినిష్డ్. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో మిర్రర్ ఫార్ములా మ్యాగ్నిఫికేషన్లో m=నెగిటివ్ వస్తే కనుక అది కాన్కేవ్ మిర్రర్ అవుతుంది. అది ఏ ఇమేజ్ ఇస్తుంది, రియల్ ఇమేజ్ ఇస్తుంది. ఓకేనా. ఆ తర్వాత ఇమేజ్ పాజిటివ్ అయితే వర్చువల్ ఇమేజ్, m=+1. ఇవన్నీ కూడా న్యూమరికల్స్ని సాల్వ్ చేయడం కోసం ఇవన్నీ మనకు వస్తాయి. ఐ హోప్ దట్ దిస్ సెషన్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ప్లీజ్ సపోర్ట్ మీ నాన్న. విష్ యూ ఆల్ ద బెస్ట్.